అనకాపల్లి గౌరపాలెం సంతకంపట్టులో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం దుర్గాదేవి శరన్నవరాత్రి సందర్భంగా ఆలయం వద్ద పందిరాట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ రాట పూజలో పాల్గొన్న దంపతులు పి. వెంకట అప్పారావు, పలిమెన శ్రీను, బుద్ధ సంతోష దంపతులు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు నూతన ఉత్సవ కమిటీని నియమించడం జరిగిందని, ఈ కమిటీ 2 సంవత్సరాల పాటు ఉంటుందని ఆలయ వ్యవస్థాపకులు పి.వి. రమణ, ఆలయ శాశ్వత చైర్మన్, ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు తెలియజేశారు. బి. శెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. నూతన ఉత్సవ కమిటీ చైర్మన్గా ప్రముఖ వ్యాపారవేత్త భీమనశెట్టి వరాహ నూకరాజు, ఉత్సవ కమిటీ ధర్మకర్తలుగా 9 మందిని నియమించారు. విల్లూరి మాధవ, పిల్లా తారకేష్, పలమరశెట్టి యుగంధర్, కర్రి కళ్యాణ్, కాండ్రేగుల వెంకట సాంబశివ, దాడి త్రినాథ్, బిశెట్టి ప్రసన్న, మల్లరాజు, దాడి కిరణ్ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవి శరన్నవరాత్రుల కరపత్రాన్ని, నాటికలు, కరపత్రాలని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా దాడి జయవీర్, కొనతాల మురళీకృష్ణ, కొనతాల సంతోష్, అప్పారావు నాయుడు, కర్రి సన్యాసి నాయుడు, శ్రీ గౌరీ పరమేశ్వరి కమిటీ, శ్రీ గౌరీ పరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్, శ్రీ మరిడిమాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా దుర్గా నవరాత్రుల ఉత్సవాలంటే అనకాపల్లిలోనే చూడాలి అనే విధంగా తయారు చేసిన మరి ఆలయ వ్యవస్థాపకులు సోదరులు పి.వి. రమణ గారికి, మరి నిర్వాహకులు ఆలయాన్ని నడపడం అంటే మాటలు కాదు, ప్రతిరోజు కూడా ఒక బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. అటువంటి ఆలయాన్ని నిర్వహిస్తూ ఆ నిర్వహణ కార్యక్రమాలని భుజాన వేసుకున్న కాండ్రేగుల నాయుడికి, మరి అదేవిధంగా మరి ఏంటి దేవాలయాలు ఉన్న అనకాపల్లిలో సంతకంపట్టు గౌరమ్మ దేవాలయం అనేసరికి ఒక బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన ఇక్కడ నుంచి వలసలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఆ టైంకి గైరమ్మ ఉత్సవానికి, గౌరపాలెం గౌరమ్మ ఉత్సవానికి అనకాపల్లి వెళ్ళాలి అని ప్రత్యేకించి అనకాపల్లి వచ్చి ఆ గైరమ్మ ఉత్సవాన్ని తిరిగించడానికి వస్తున్న ఆ గౌరమ్మ దేవాలయ చైర్మన్ అయిన సంతోష్ అప్పారావు నాయుడికి, మరి ప్రతి ఏటా కూడా వెన్నంటి ఉంది ఏ ప్రోగ్రాంలోనైనా సరే, ఏ కార్యక్రమంలోనైనా సరే నేను ఉంటాను అని ముందుంటే మావయ్య అందరినీ ఆప్యాయంగా పలికించే కొంతాల మురళీకృష్ణ గారికి, అదేవిధంగా పెద్దల కే.ఎం. నాయుడు గారికి, మరి కృష్ణకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ సంవత్సరం